సార్ విజయ్ పైన వస్తున్నటువంటి ఈ వ్యక్తిగత ఆరోపణలు గతంలోనూ ఎలక్షన్స్ ముందు చాలా వ్యక్తిగత ఆరోపణలు వచ్చాయి. అవి ఆయనకు బలాన్ని చేకూర్చాయి గెలవడానికి. అయితే ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఆయనకు బలాన్ని పెంచుతున్నాయా, తగ్గిస్తున్నాయా సార్? సహజంగా అయితే తగ్గిస్తాయి. వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు బయటికి రావడం, వ్యక్తిగత విషయాల మీద కోపంతో వ్యక్తిగత విషయాల మీద ఉన్న ఆసక్తితోటి ఆయన కేసులు పెట్టడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయనని రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎక్కడ పడితే ఏదో అంటారు, దాన్ని పట్టుకొని మనం కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో కూడా త్రిష గారు, ఉదయనిధి ఫ్రెండ్సే, తర్వాత వాళ్ళు కూడా కలిసి పనిచేశారు సినిమాలల్లో. ఇప్పుడు ఆమె రాజకీయంగా ఉన్న ఆసక్తితోటి ఆమె మన విజయ్ని సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ డిఎంకే అనేది ఐడియాలజికల్ పార్టీ. ఒక మహిళను అట్లా దూషించడం, మహిళని ఇతర సంబంధం లేని మహిళని సమావేశంలో మాట్లాడడం, ఆమె పేరు పదే పదే ఉచ్చరించడం కూడా డిఎంకే లాంటి ఐడియాలజికల్ పార్టీకి సరి అయింది కాదు. అయితే రెండోది ఏంటంటే సీఎం విజయ్ కూడా దాన్ని అంతగానో పట్టించుకొని దాన్ని రేపు పతాస్థితిలో వచ్చినట్టుగా ఆయన చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టడం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఢిల్లీలో కానీ మాట్లాడితే కేసులు పెట్టుకోవడం అవుతుంది, ప్రశ్నిస్తే కేసులు పెట్టుకోవడం అవుతుంది. అట్లా కాకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఆ మాటల వరకుకే కానీ వ్యక్తిని మాత్రం అసభ్యంగా అనొద్దు. ఆ మహిళనైతే ఇంకా అసలే అనొద్దు. ఆమె యొక్క స్వేచ్ఛకు, ఆమె యొక్క గౌరవానికి మాత్రం ఎప్పుడు కూడా మనం భంగం కలిగే విధంగా మాట్లాడుతూ, ఉదయనిధి ఎట్లా గవర్నమెంట్ పోయిందన్న బాధతోటే దిశ అటువైపు ఉంది అన్న కారణంతో సమయం వచ్చింది కాబట్టి ఆమె మీద అనుంటాడు. అది కూడా తప్పే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో కూడా త్రిష గాని ఇంకే మహిళకు కానీ ఇట్లా జరగకుండా ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలా. అదే తప్ప ఇప్పుడు దీనివల్ల ఏమైతుందంటే ఇప్పటి వరకు డిఎంకే పార్టీకి ఒక ప్రోగ్రామ్ అంటూ లేదు. విజయ్ గారు దీన్ని కేవలం ఆ కేసు వరకే చూసి దాన్ని అరెస్ట్ లిమాండ్ వరకు పోతే రేపు డిఎంకే పార్టీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేచేటట్టున్నది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చింది కాబట్టి దేని మీద కేసు పెట్టాలా, ఎవరిని అరెస్ట్ చేయాలన్న విషయం మీద కూడా విజయ్ లాంటి వాళ్ళకు ఇంకా అవగాహన లేనట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు భవిష్యత్తులో పాఠాలే అని నేను అనుకుంటా ఉన్నా. సో ఎట్లయినా త్రిష అయినా, ఇంకా మన సోదరైనా, మన అమ్మైనా, ఎవరికైనా కానీ బహిరంగ ప్రదేశాల్లో స్త్రీ స్వేచ్ఛ కానీ గౌరవానికి కానీ భంగం కలిగితే ఖచ్చితంగా చట్టం తన పంతా చేసుకుని పోతుంది.